ఈ రోజు సండే కావడమేమో గానీ ఫ్యామిలీ అందరం చేనుబాట పట్టినాము. పత్తేరడానికి ఎవరు వస్తలేరని రంది పడుతుంటే మా బాధ చూడలేక ఒక అత్తమ్మ ఒక అమ్మమ్మ ఇద్దరు వచ్చిండ్రు. మేమే కదా తీరిగ్గా వెళ్దాం అనుకున్నాం గానీ తీరా సమయానికి మేము వస్తాము అని వాళ్ళిద్దరు వచ్చిండ్రు. ఇంకా మా ఆయన వాళ్ళిద్దరిని ముందుగా బైక్ మీద తీసుకొచ్చి చేన్లో దింపిండు. వాళ్ళతో పాటే సోనుబాబును కూడా తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టిపించిండు అన్నమాట. మా సోనుబాబు చేతుల మీదుగా ఏదైనా పని ప్రారంభించినా మేము అదృష్టంగా భావిస్తాము. అందుకనే వాడితోనే ఏదైనా ప్రారంభిస్తాము. మేమందరము పత్తి చేనులో పత్తి ఏరుడు బిజీలో ఉంటే మా పెద్దాడు బిడ్డ వాళ్ళు కనీసం మాకు చెప్పకుండానే సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. చూడండి, సునీత ఫ్యామిలీ వ్లాగ్స్ వాళ్ళు వస్తున్నారు. మీరేంది మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వస్తుండ్రు అని అంటే ఆ మాటకి వాళ్ళు ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పిండ్రు. అదేంటంటే 1K సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము, అందుకే వచ్చినాము అని. 1K ఫ్యామిలీ అంటే నిన్ననే కంప్లీట్ అయినాయి కానీ నిన్న వాళ్ళకి వీలు కుదరలేదంట. మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ తలుచుకుంటే 1K ఏంటి, ఆల్రెడీ 1700 చేంజ్ అయిపోయినాయి సబ్స్క్రైబర్స్. మా సెకండ్ ఛానల్ కి కూడా 1800 చేంజ్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్. మీరందరూ ఒకసారి గట్టిగా అనుకుంటే మా రెండు ఛానల్స్ కి 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాం. ఈ రోజు నైట్ వరకు 2K సెలబ్రేషన్ చేసేలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను. రెండు ఛానల్స్ కూడా కొలాబ్ చేస్తాయి ఈ వీడియోకి.